చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా. Hi Varun and hi Pooja. Hi. So firstly, how are you? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. అండ్ నా ఫేవరెట్ సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. What's your favorite song? గోపికమ్మ. We'll end up interviewing her. గోపికమ్మ సాంగ్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇష్టపడే సాంగ్ చెప్పాలంటే. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా. సో మరి ముందుగా సినిమా గురించి వస్తే, ముకుంద ఈ టైటిల్ కి సినిమాకి కనెక్షన్ ఎలా ఉంటుంది? సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్లీ శ్రీకృష్ణుడి క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది మొత్తం. అండ్ దాని రీజన్గానే సినిమా టైటిల్ ముకుంద అని పెట్టాము. ఈ అబ్బాయి ఎలా ఉంటాడంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ వచ్చినా అలాగే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, ఆయన చేసినట్టు. ఓకే. ఓకే, సో ప్రశాంతంగా ఉంటూనే మళ్ళీ అంటే ప్రశాంతంగా, ఎగ్జాక్ట్లీ ప్రశాంతంగానే ఉంటాడు మొత్తం. అటు ఇటు తిరుగుతూ చేతులు అనేసుకుంటూ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా అలా కాకుండా స్టేబుల్ గా ఉంటాడు. ఓకే. సో నిజంగా ఇక్కడ మాట్లాడుతుంటే నాకు చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళే కనిపిస్తున్నారు నాకు. ఓకే. సో యాక్చువల్గా మెగా ఫ్యామిలీ హీరో, చాలా చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి సక్సెస్ఫుల్ హీరోస్ వచ్చి ఉన్నారు. సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ ప్రెషర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అట్లా హ్యాండిల్ చేయడం అంటే కొంచెం స్టార్ట్ డే 1 నుంచి, డే 1 ఎక్కువ ఉన్నాయి, చాలా మెల్లగా తగ్గుతూ ఉండింది. కొన్నిసార్లు బాగా చేసిన రోజులు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ టెన్షన్ అనేది 100% ఎప్పుడు ఉంటుంది. అది సాటిస్ఫై చేస్తామా లేదా, అది నచ్చుతామా లేదా, అదో పెద్ద బాధ్యత అండి. అది అర్థం కాదు, సీమింగ్లీ చాలా ఈజీగా ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీ నుంచి వచ్చారు, వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది. డెఫినెట్లీ మాకు ఉండేది ప్లాట్ఫామ్ ఒకటే. దాని తర్వాత మేము కొంచెం బాగా చేయకపోయినా ఐ నో హౌ ది సీక్వెన్స్ కాన్సిక్వెన్సెస్ ఆర్. చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు, ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. పూజ లైలాగా వచ్చారు తెలుగు ఇండస్ట్రీకి, అందరు మనసులు దోచేసుకున్నారు. సో మీకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? Actually, after Okkalela, I mean, during Okkalela Kosam, director Shrikant Adala got my number from somewhere and contacted my manager. When I met him, then he narrated the story to me. And I really liked the story. Story chala nachindi. Anduke, I mean, I went for the film then. Okay. Story vinnappudu meeku asalu etla anpinchindi? I really liked it actually, and the way he narrated the story, his narration is really good actually. Taravata nenu Sitama Vakitlo, I mean I saw that. Yeah, no, I saw Sitama Vakitlo, and I really liked the way he portrayed the character Anjali, you know, her character. Okay. So which is why I was excited about the project. సో అలానే ఈ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ముకుంద ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అండ్ అదేవిధంగా యాక్షన్ కూడా అందులో మిక్స్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఒక హీరో ఫస్ట్ మూవీ అంటే కనుక ఎవరైనా ఒక మంచి లవ్ ఓరియంటెడ్ లేదా ఓ యాక్షన్ ఓరియంటెడ్ ఇలా ఒక మాస్ ఇమేజ్తో రావాలి అనుకుంటారు. కానీ మీరు వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే యూజువల్లీ నేను సినిమాలు చాలా ఎక్కువ చూస్తుంటాను. అండ్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చే సినిమాలన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కమర్షియల్. అండ్ శ్రీకాంత్ గారి సినిమా కూడా అదే వెరీ కమర్షియల్, బట్ యూనో ఒక కొంచెం డిఫరెంట్ జానర్లో తీసిన విధానం వేరేగా ఉంటుంది కొంచెం. అంటే అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయి ఫుల్ డాన్సులు చేసేసి ఉండదు, డైలాగులు ఎక్కువ ఉండవు, ఎక్కువ కామెడీ కూడా ఉండదు. మరి ఇట్స్ మోర్ రియాలిటీకి దగ్గరలో ఉంటుంది సినిమా. లైక్ ఈవెన్ ద క్యారెక్టర్స్ హీ టేక్స్ ఆర్ మాతో చేయించిన ప్రతి విధానం కూడా. సో నాకు ఎక్కడో నాకు ఐ లైక్ మూవీస్ విచ్ ఆర్ క్లోజ్ టు రియాలిటీ. సో నాకు ఆయన వచ్చి సబ్జెక్ట్ చెప్పగానే అసలు ఆలోచించలేదు, చేసేస్తాను.
దాని తర్వాత మా పెద్దనాన్న గారి దగ్గర తీసుకెళ్ళాం, ఆయన సరే అన్నారు, బాగుందన్నారు. లేటెస్ట్ స్టోరీ అది. ఓకే. సో మొత్తానికి సినిమా ఎప్పుడైతే సబ్జెక్ట్ విన్నారో జస్ట్ అలా నచ్చేసింది. ఎస్, అంటే నాకు ఫస్ట్ స్టోరీ చెప్పలేదు ఆయన, ఒక 1.5 hour నా హీరో క్యారెక్టరైజేషన్ ఒకటి చెప్పారు. అది ఒకటి విని ఇంకా బోల్డ్ ఓవర్, చాలా బాగుంది అనిపించింది. ఓకే. కుర్రలం కదా, ఉడుకు రక్తం, మాకు నిద్రలు పెద్దగా పట్టం. ఆల్రెడీ శ్రీకాంత్ గారిది రీసెంట్గా సక్సెస్ఫుల్ సినిమా అంటే సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ విన్నా లేదా ట్రైలర్స్ చూసిన ఆర్టిస్ట్ కానీ అంతా కూడా మళ్ళీ సీతమ్మ వాకిట్ల సినిమాల చెట్టులో ఆ సందడి, ఆ హడావిడి, ఆ మనుషులు, ఆ కుటుంబ వాతావరణం అంతా కూడా ఇందులో సిమిలర్గా కనిపిస్తుంది. సో ఎలా అంటారు, దాన్ని దీన్ని కంపేర్ చేయొచ్చు అంటారా, లేదంటే ఫుల్లీ డిఫరెంట్? ఈ రెండు దే టోటలీ డిఫరెంట్. సీతమ్మ వాకిట్లో ఎక్కడో అది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఏం చేసుకుని ఒక ఇంట్లో ఉన్న ఎమోషన్స్ మీద ఆడుకునే సినిమా అది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ముకుంద యంగ్స్టర్స్ ఇక 20, 25, 30 years ఈ మధ్యలో ఆ ఏజ్ గ్యాప్ వాళ్ళకి ఏం చేసిన సినిమా మెయిన్లీ యూత్ ఓరియంటెడ్ మూవీ అండి మొత్తం. దాంట్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది చూపించే సినిమా. ఓకే. పల్లెటూరు రాజకీయాలు యా, పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. అంటే ఒక కథనం, ఒక క్యారెక్టరైజేషన్ ఉన్నది, ఒక కథనం ఉంటుంది కదా అట్లా. ఓకే. అండ్ పూజ, మీరు ఫస్ట్ వరుణ్కి ఫస్ట్ హీరోయిన్ చెప్పాలంటే మీరు హీరోనే. సో సెట్స్లో ఎలా ఉంటారు వరుణ్ ఆన్ సెట్స్? It was good fun. Okay. Varun is very tall, so on the sets, I don't wear heels in the film. I'm 5'8", but Varun's like 6'4", so I don't wear heels, and we had to use a lot of these boxes for me to stand on. Oh my god, It was fun. సో మీకే బాక్సెస్ యూజ్ చేశారంటే ఇంకా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో. పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా. సినిమా రిలీజ్కి ముందు మీరు హీరోగా ఎంటర్ అవుదాం అనుకున్నారు, ఈ సబ్జెక్ట్ మీకు నచ్చింది, సో నచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆ మూవీ అంతా అయిపోయింది, సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు? యా, అంటే ఇనిషియల్గా ఫస్ట్ సినిమా కాబట్టి అన్ని కొత్తగా ఉండేవి. డే 1 నుంచి ఒక ఫస్ట్ షెడ్యూల్ వరకు కొంచెం చాలా కష్టపడేవాడిని. కెమెరా ముందు కూర్చోవాలన్నా ఏదన్నా కష్టంగా ఉండేది. తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. ఈ జనాలు వచ్చి అమలాపురంలో ఇంకా రాజమండ్రిలో ఎక్కువ షూటింగ్ చేసాం. సో అక్కడ చాలా మంది జనాలు వస్తుండే, విపరీతంగా వస్తారు. అక్కడ షూటింగ్ జరిగితే ఒక పండగ వాతావరణంలో హీట్. యా, అండ్ మేము చేసినప్పుడు చాలా వేడిగా ఉండేది. నాకు మామూలుగా చాలా చెమటలు వస్తుంటాయి. 42 degrees when we shot Gopikamma. Yeah, it was very hot అండి, చాలా వేడిగా ఉంది అక్కడ. ఇట్ వాజ్ నైస్ జర్నీ అండి, వెరీ మెమరబుల్. అంతే నేర్చుకోవడం అంటే ప్రాసెస్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్. అండ్ ఇప్పుడు కూడా ఇంకా అదే, నెక్స్ట్ కూడా అదే అవుతుంది. సో ఎప్పటికీ మర్చిపోలేరు. నో వేస్. సో మీరు అన్నట్టు ఆ సీజన్ అంతా చాలా చాలా హాట్ ఉంటుంది. అండ్ గోపికమ్మ సాంగ్లో పర్టికులర్గా మీ కాస్ట్యూమ్స్, ఆ జ్యువెలరీ అంతా కూడా చాలా చాలా కష్టం ఆ హాట్ దీంట్లో మీరు మేనేజ్ చేయడం. సో ఆ పర్టికులర్గా ఆ సాంగ్ చిత్రీకరిస్తున్నప్పుడు మీ మూమెంట్స్, Like when I was shooting? Yeah. Well, like I said, 42 degrees, it was really hot. And the old temple stone, you know how it is rough? So I was dancing on that, bare feet. So by the end of the shoot, I had like full skin had like come off of my feet. And, but I danced like throughout. And it's the most fun I've ever had actually shooting. Because the song was so nice, and that's why I'm really happy that people are enjoying Gopikamma. Because if you see it on screen, it is just beautiful, the colors, and Raju Sundaram master has done a very good job with, you know, the whole choreography and the way the picturization, and even Mani sir, our DOP, has shot it really well. So I'm happy that people are enjoying the song.
చాలా చాలా ఇష్టపడుతున్నాను. నేను ఫస్టే చెప్పినట్టు నా ఫేవరెట్ సాంగ్ కూడా. సో మీరు ఆడియో రిలీజ్ లో పాడి వినిపించారు. సో ఒక్కసారి మా కోసం జస్ట్ Everywhere I'm going, they're asking me to sing. ఓకే పోనీ So వేరే now song there's a పాడతారా? saying, you know, there is a saying that if you're good at something, don't do it for free. So I'll have to start charging. ఓకే మేబీ నెక్స్ట్ టైం నుంచి మేబీ నెక్స్ట్ సినిమా You're నుంచి getting promotion if you Yeah. sing. So I'm getting promotion for what? I'll sing Zara Zara. It's one of my favorite songs. You know Zara Zara? Rehna hai tere dil mein. చెలి అని తీశారు తెలుగు. చలియా ఓకే ఓకే जरा जरा महकता है बहकता है आज तू मेरा तन बदन मैं प्यासी हूँ मुझे भर ले अपनी बाहों में मेरी कसम तुझको सनम दूर कहीं ना जा ये दूरी कहती है पास मेरे आजा रे आजा रे आजा रे आजा रे And he has it for- సూపర్బ్ రియలీ నిజంగా మేబీ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మిక్కీ పరిచయం జేమర్ అవ్వచ్చేమో. పెట్టుకుంటారు నెక్స్ట్ సినిమా. Oh, you've decided for him. I'll recommend. ఓకే అండ్ మిక్కీ గారి గురించి చెప్పండి. నిజంగా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. మిక్కీ ఫస్ట్ ఆయన పాటలు ఎలా అంటే అలాంటి హ్యూమన్ అండి. వెరీ ప్లెయిన్ హార్టెడ్, వెరీ స్వీట్ గాయ్. ఓకే అండ్ అతను ఎక్కువ ఈ కమర్షియల్ మ్యూజిక్ అనే జానర్లో కానీ ఇప్పుడు వస్తున్నారు. అండ్ హీస్ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ చాలా అంటే ఎక్కడో ఆయనకు వచ్చిన సినిమాలు అలాంటివే కాబట్టి అండ్ హీస్ నో డౌట్ హీస్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఐ థింక్ ముకుందాతో ఆయన ఫ్యాన్స్ చాలా పెరిగిపోయారండి. బయట చూస్తున్నాను నేను. చాలా చాలా Yeah, yeah, చాలా మంది. And I think Mickey has been like really important for the film. For the film, yeah. Because a lot of the film is resting on his shoulder in a way because a lot of scenes between Varun and I ఓకే ఏం లేదు ఓన్లీ ఇట్స్ అబౌట్ మ్యూజిక్ యునో ద ఆర్ఆర్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ యునో మిక్కీ ఈస్ డన్ అ గ్రేట్ ఆర్ఆర్ జాబ్ చాలా బాగా చేశాడు. ఈస్ డన్ అ గ్రేట్ జాబ్ పర్టికులర్ గా ఇలాంటి మూవీస్ కి Fabulous ఆర్ఆర్ job. అనేది చాలా చాలా ఇంపార్టెంట్ very రోల్ ప్లే very చేస్తుంది. important and the music if the movie was at this level it's gone to another level because of the music. అరెరే చంద్రకళ జారిన కిందికిలా అందుకేనే మోగిలా గుండెలో పొంగే అలా. సో అండ్ వరుణ్ మీరు చెప్పాలి మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ అందరూ కూడా మంచి డాన్సర్లుగానే కాకుండా ఫుల్ కమర్షియల్ హీరోస్గా సక్సెస్ఫుల్ హీరోస్గా పేరు సంపాదించుకున్నారు. సో మరి ఇప్పుడు మీరే కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. సో మరి డాన్స్ పరంగా యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ఎటువంటి కేర్ తీసుకున్నారు మీరు? నాకు యాక్షన్ అంటే యాక్షన్ సినిమాలు చాలా ఎక్కువ చూసాను చిన్నప్పటి నుంచి. ఫుల్ యాక్షన్ ఫ్యాన్ అనమాట నేను. ఓకే సో ఫైట్స్ వరకు అయితే నేను చాలా చోట్ల నేర్చుకున్నాను. చిన్నప్పుడు బాబాయ్ని చూసేవాడిని. తమ్ముడి సినిమా అప్పుడు కరాటే చేశారు అంటే అప్పుడు ఇన్స్పైర్ అవ్వలేదు అని తర్వాత అర్థం ఎందుకంటే కష్టపడుతున్నారు అని. అండ్ తర్వాత ఐ లర్న్ కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను ఒక 10 months అండ్ ఐ వర్క్డ్ అవుట్. ఐ వాజ్ వెరీ ఫ్యాట్ అండి, చాలా ఉండేవాడిని. అవును ఇది విన్నాను ఆల్రెడీ. ఐ వాజ్ క్వైట్ ఫ్యాట్ అండ్ ఇట్ టుక్ మీ లైక్ 2 years స్లోగా Okay. మెల్లగా తగ్గి ఓకే హ్యావ్ గుడ్ ట్రైనర్. ఓకే అండ్ సో అది తగ్గింది. డాన్స్ విషయానికి వస్తే ఏదైనా పార్టీలో అట్లా కొంచెం ఏమంటే వేస్తానండి, బాగా ఇష్టం కూడా. సినిమా కెమెరా ముందు వేరే అండి. నేను చూసేసి చెప్పాను బాయ్ వేసారు బాయ్ లేదు అంటే వెన్ ఐ వాజ్ దేర్ చూడటం ఒకలా ఉంటుంది, Shake. చేయడం ఒకలా ఉంటుంది. ఇట్ వాజ్ వెరీ హార్డ్. అండ్ డాన్స్ వరకు అయితే నేను నిజంగా సరైన శిక్షణ తీసుకోలేదు. అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి డాన్స్ ఒక్క విషయంలో. ఓకే Varun's done a good job. సో అలానే చాలా మందికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోలు కానివ్వండి, అప్కమింగ్ హీరోలు కానివ్వండి, ఉన్నవాళ్ళు చాలా మందికి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్, పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్. సో మీ విషయంలో వాళ్ళిద్దరి పాత్ర ఎంతవరకు ఉండింది? నాకు ఒక నేను మా బాబాయ్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి
ఐ వాజ్ హార్డ్ కోర్ చిరు ఫ్యాన్ అండి, చిరంజీవి గారి ఫ్యాన్. ఆయన సినిమాలు చూసామండి చిన్నప్పటి నుంచి. నేను ఇంట్లో మా అమ్మ ఫస్ట్ ఇంకా నేను పుట్టినప్పుడు డైరెక్టర్ తీసుకెళ్ళి నన్ను గ్యాంగ్ లీడర్ సినిమాకి తీసుకెళ్ళినట్టున్నారు ఫస్ట్. నేను పిల్లోడు అండి, నేను గుర్తులేదు అనుకోండి. అండ్ ఒఫీషియల్ ఫస్ట్ మూవీ అదే అండి నాది. అంతే అనాలి. నేను ఆయన సినిమాలు తప్ప ఎక్కువ వేరే అన్ని సినిమాలు చూస్తాను, కానీ ఐ వాజ్ హార్డ్ కోర్ చిరు గారి ఫ్యాన్ అండి. ఇంకా నా ఇన్స్పిరేషన్ అన్నీ ఆయన మొన్న చెప్పాను. బాబాయ్ పెద్దనాన్న గారు క్రియేట్ చేసిన ఆ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ ఆర్ వాట్ ఎవర్, దాని తర్వాత ఆయన వచ్చి అది ఆ లెవెల్లో నుంచి పెట్టడం ఇంకా కష్టం. అండ్ నో డౌట్ మా పెద్దనాన్నగారి సినిమాల తర్వాత మానేసిన మా మా ఫ్యామిలీలో వచ్చే సినిమాలన్నీ పైకి నిలబెట్టింది మా బాబాయ్ ఒకరే. అఫ్ కోర్స్ దేర్ ఇస్ చరణ్ అండ్ బనియన్ ఆల్సో అండ్ తేజ్. బట్ కలీం బాబాయ్ వీ కాంట్ ఇమాజిన్. ఎట్లా అంటే ఇది 5 ఏళ్ళలాగండి అంతా కలిసి. అంతే 5 ఏళ్ళు కలిసి ఉండాలి. యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా. పూజ మీరు చెప్పాలి, లొకేషన్స్ గురించి చెప్పండి. We did like an India darshan actually because we went to Godara Kochi, Alapi. Yeah, Wow. We went to Kakinada, Amalapuram, Bhimavaram, Samarlakota, రామచంద్రపురం, చాలా లిస్ట్ ఎంత ఉంది. ఓహో. సో కానీ పాపం అందరూ అనుకుంటారు హ్యాపీగా వీళ్ళందరూ తిరిగేసారు చక్కగా అనుకుంటారు, కానీ మీరు పడ్డ కష్టం ఎంతో చాలా మందికి తెలీదు. No, it was really good fun, and I remember, I really liked the food also when we went to Kakinada, and all the food in that area was very good. So ఓకే. సో నేను బేసిక్గా వైజాగ్ అమ్మాయిని, సో అక్కడ ఫుడ్ ఆ కాకినాడ ఏరియా అంతా కూడా బాగా తెలుసు. నేను షూటింగ్ లో 2 రోజులు గ్యాప్ దొరికితే వైజాగ్ వెళ్ళిపోయాను. అంటే ఐ లైక్ వైజాగ్ లాట్ అండి. నేను సిటీ ఆఫ్ డెస్టినీ. వైజాగ్ లో నేను యాక్టింగ్ కోర్స్ చేశాను సత్యానంద్ గారు. అవును, నాకు చాలా ఇష్టం అండి ఆ ప్లేస్. సో ఇంకా గ్యాప్ దొరికిన షూటింగ్ ఈ అమ్మాయికి సాంగ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడ రిలాక్స్ అయ్యి మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, సార్ని కలిసేవాడిని. మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. శ్రీకాంత్ గారి గురించి మెయిన్ మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ గారి సినిమాలు అంటే చాలా చాలా అంటే ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం. ఏంటంటే ఒక వల్గారిటీ ఉండదు, ఒక వేరే వేరే టైప్ ఏమీ ఉండవు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ గారు నాకు మోర్గా ఫ్రెండ్ అండి. ఊరికే రోజు ఫోన్ చేస్తాను. ఆయన 2 years నుంచి నాకు తెలుసు శ్రీకాంత్ గారు. ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఇలా కథ అనుకున్నాను, నువ్వు కావాలి నాకు, నేను దీంతో చేస్తాను అని చెప్పారు. సో ఫ్రమ్ దట్ టైమ్ ఆయన సినిమాలు మేము చూసాం. సో ఆయన ఎలా అంటే ఆయన నిజంగా ఒక డైరెక్టర్ తీసే సినిమాని విల్ రిఫ్లెక్ట్ హిస్ క్యారెక్టర్ ఆల్సో. సో శ్రీకాంత్ గారు నిజంగా ఆయన సినిమాలో ఎలా ఉంటారో అంత ప్లెయిన్ హార్టెడ్, సచ్ ఎ నైస్ గాయ్. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఒక చిన్న బ్రదర్ అండి నాకు. ఆయన సెట్లో కోపంగా ఉండరు, అసలు రాదండి ఆయన కోపం. ఆయన కోపమే రాదనుకుంటా, అసలు ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటూ ఉంటారు. అసలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. అండ్ నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఎప్పుడైనా ఒక చిన్న బ్లాక్ పడతానండి షూటింగ్ చేసేటప్పుడు, ఇది రావట్లేదు ఏంటి కూర్చోబెట్టారు, ఈరోజు కాకపోతే రేపు చేస్తాం కంగారు మెల్లగా. నాకు చాలా హెల్ప్ చేశారు ఆయన అయితే మాత్రం. చాలా బాగుంది అనుకుంది మదిలో పరవశము తగని శ్రమో అసలిది ఏమో. ప్రొడ్యూసర్స్ రేసుగురంతో సూపర్ హిట్ సంపాదించుకున్నారు బుజ్జి గారు. అండ్ అలానే ఠాగూర్ మది గారు మీ ఫ్యామిలీకి ఎంతో ఎంతో దగ్గరైన వ్యక్తి. సో వాళ్ళ గురించి మీరేమంటారు? ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను శ్రీకాంత్ గారు ఇద్దరే ఉన్నామండి. వీ డిడ్ంట్ హ్యావ్ అ ప్రొడ్యూసర్. ఎవరు చేస్తారు సినిమా అనుకున్నప్పుడు ఒక 2 పేర్లు వచ్చినాయి, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుని. కానీ దాని తర్వాత అంటే ఫస్ట్ సినిమా కాబట్టి చాలా మంది ఓకే ఒక అతను సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ సినిమాకి వచ్చి రావచ్చు అలా చూసుకునేవారు. ఎక్కడో అన్నోన్ రీజన్స్, వాళ్ళకు ఉన్న సొంత రీజన్స్ వల్ల ఎవరు రాలేదు. వచ్చినా కొంచెం టైం వేస్ట్ చేసి దీని తర్వాత దాన్ని నెక్స్ట్ మేము చేస్తాం ఇది. అప్పుడు మధు గారు బుజ్జి గారు దే వాజ్ స్టార్టింగ్ న్యూ ప్రొడక్షన్ హౌస్ లియో ప్రొడక్షన్స్ అని.
ఓకే బుజ్జి గారు ఎట్లా మొన్న రేస్ గురించి తీశారు. అవును. అండ్ మధు అంకుల్ మాకు వెరీ ఫౌండ్ మెంబర్ అనమాట. మా ఫ్యామిలీలో ఒక ఆయనలాగా ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, మా నాన్నతో బాగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన వచ్చి వరుణ్ సినిమా నేను చేస్తాను. శ్రీకాంత్ ఇంకోటి ఏంటంటే కోఇన్సిడెన్స్, శ్రీకాంత్ గారు చేసిన ఫస్ట్ సినిమా యాజ్ ఎన్ ఏడీ ఆయనకి రికమెండేషన్ కూడా మధు గారు ఇచ్చారనమాట. సో ఇట్స్ లైక్ మధు గారు శ్రీకాంత్ గారు కూడా చాలా ఇష్టం అనమాట ఆయన అంటే. అందుకే సో మా ఇద్దరికి ఆయన మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు ఈ సినిమా. శ్రీకాంత్ గారికి కాదు, ఆఫ్ కోర్స్ నాకు ఇచ్చినట్టు. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా? పర్టికులర్గా మీ మాటల్లో నాగబాబు గారి గురించి వినాలని ఉంది మాకు. మా నాన్నగారు నాకు ఎక్కువ సినిమాల్లో నువ్వు ఇలాంటి సినిమాలు చేయాలి, నువ్వు ఇలా చేయాలి అవి చెప్పారు. ఎక్కువ నాకు ఆయన సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, నువ్వు ఏ టైం పడుకోవాలి, జనాలకి ఎలా హెల్ప్ చేస్తున్నాను, అంటే నీకు దేవుడిని నీకు ఎర్త్కి పంపించాడంటే దెర్ ఇస్ ఎ రీజన్, నీకు కొంచెం డబ్బులు ఇచ్చాడంటే ఒక కారణం ఉంటుంది, పక్క వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. హీఈస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. హీస్ లైక్ బుక్ అండి మా ఫాదర్. చాలా ఎక్కువ చదువుతూ ఉంటారు. సో రోజు నేను రాత్రి ఇంటికి వెళ్ళి 8కి వెళ్ళినా, 10 o'clock 11కి వెళ్ళినా కూడా కూర్చోబెట్టి ఒక గంట మాట్లాడతాను రోజు. అండ్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. సినిమా విషయంలో వచ్చినప్పుడు మా పెద్దనాన్నలు బాబాయ్లు చూసుకుంటారు. ఓకే, అలాంటి విషయాలు మా నాన్నే మాట్లాడతారు. సో మీరు హీరో అవుదాం అనుకునేటప్పుడు మీ అంటే ఫాదర్ ఎట్ తిరిగి సపోర్ట్ చేస్తారు నాగబాబు గారు, మీ మదర్ ఏమన్నారు అంటే సో ఓకే ప్రొసీడ్ అవ్వు? అది ఏదో నేను హీరో అవుతాను అని చెప్పిన రోజు లేదండి ఇంట్లో. మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ మా పెద్దనాన్న గారికి కూడా నాకు ఎక్కడో లోపల అవ్వాలని ఉండింది. అండ్ నేను ఎప్పుడు వెళ్ళి నేను చాలా లావు ఉండేవని చెప్పాను కదండి, చాలా సిగ్గుపడేవని చెప్పడానికి నేను హీరో అవుతాను అంటే. నాకు ఉండేది లోపల, కానీ కసి ఉండేది తప్ప దానికి నేనేం చేయలేదు, కష్టపడలేదు. అండ్ ఒకరోజు ఫస్ట్ టైం మా పెద్దనాన్న మగధీర షూటింగ్కి వెళ్ళాను నేను. షూటింగ్ కాదు ఫస్ట్ టైం మగధీర షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మా పెద్దనాన్న ఒక 2-3 ఫోటోలు తీసి చూసారు. నువ్వు బాగున్నావు, సినిమాల్లోకి ఇంట్రెస్ట్ ఉందా నీకు అన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నేను ఎలా ఓపెన్ అప్ అవ్వాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా పెద్దనానే నువ్వు చూడు, ఇఫ్ యూ హ్యావ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మంచిది, యూ హ్యావ్ గుడ్ ఫేస్ అని అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి నేను చెప్పాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మీరు కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యారు. అలా మా పెద్దనాన్న మా నాన్నకి చెప్పారు, మా నాన్న మా అమ్మకి చెప్పారు, అంతే తప్ప దే ఆల్సో వెరీ హ్యాపీ అండి. దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ. మాకు సినిమానే ఫ్రూట్ బ్రెడ్ అండ్ బటర్. తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా ఆచితూచి అడుగయ్యొద్దా? పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా? ఓకే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ అవకాశం నాకు దక్కినందుకు, ఎందుకంటే వరుణ్ తేజ్ని ఇంటర్వ్యూ చేయడానికి. అండ్ ఇలానే ఎన్నో ఇంకా 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 సక్సెస్లు మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్నవన్నీ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్. చేసేదే